ల్యాండ్ స్లైడ్ పడ్డాయి ఇందాకే. హెల్మెట్ మీద పడినాయి ఈ రాళ్ళు. నువ్వు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. పత్తర్ గిరాకే క్యా కట్ అయిపోయి బ్రిడ్జే బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇలాంటి ప్లేసెస్లో స్టార్ట్ కాకపోతే బంసికేతం మయ్యా. ఏంది ఇట్లా పడిపోయినాయి. ఇంకా కొంచెం ఉన్నట్టు రోడ్డే బ్లాక్ అయిపోయేది. ఓయమ్మ, ఇంత డేంజరస్ రోడ్ ఏంద్రా బాబు. అసలు ఒక సిగ్నల్ లేదు, ఒక బోర్డు లేదు ప్యాంగాంగ్ లేక్ కానీ. అసలు లాస్ట్ 50 కిలోమీటర్ నుంచి. సో వీ హ్యావ్ 2 రూట్స్ నౌ. ఇటు వెళ్ళాలా లేకపోతే ఇటు వెళ్ళాలా. నెట్వర్క్ కూడా లేదు. నాకు ఒక భారతని వెళ్ళి మా పరిస్థితి చూసి కోగుపాట్లు ఇచ్చిపోయినాడు. అరే పడిపోయినాం. ఇంకా ఎట్లా అస్సలు వణుకు పుడతా ఉంది ఈ రూట్ని చూస్తూ ఉంటే. ఏంది లేదు అసలు, నాకు అర్థం కావట్లే. Hey, hello riders and adventure seekers. I am Bharat Bandi and welcome to my channel. I am Harry46. Good morning from Turtuk village. So ఇప్పుడు మనం తుర్తుక్ విలేజ్ లో అయితే ఉన్నాం అన్నమాట. సో నూబ్రా వ్యాలీ టు తుర్తుక్ విలేజ్ అయితే వచ్చాం ఇప్పుడు. సో ఇప్పుడు తుర్తుక్ విలేజ్ నుంచి ప్యాంగాంగ్ లేక్ అయితే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పాకిస్తాన్ బార్డర్లో అయితే ఉన్నాం అనమాట. ఈ కొండ చూస్తున్నారు కదా, ఈ కొండ దాటితే పాకిస్తాన్ ఉంటుంది. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతే బార్డర్ వస్తుంది. మనకంత టైం లేదు. మార్నింగ్ నుంచి ఒక కాఫీ టీ ఏం తాగలేదు అనమాట. సో తుర్తుక్ విలేజ్లో ఒక కాఫీ తాగేసి లెట్స్ గో టు ప్యాంగాంగ్ లేక్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు లైక్ అండ్ కమెంట్ చేస్తే నాకు చాలా బూస్టప్ వస్తుంది. నా నెక్స్ట్ వీడియోని ఇంకా చాలా మంచిగా డిజైన్ చేయడానికి నాకు చాలా బూస్టప్ ఇచ్చినట్లు ఉంటుంది. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐఎమ్ Harry46. లెట్స్ గో. తుర్తుక్ విలేజ్ ఇస్ ద లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. సో ఇంకా ఇంతకు పైన విలేజెస్ ఏంలో డైరెక్ట్గా పాకిస్తాన్ బార్డర్ అయితే ఉంటుంది. సో ఫైనలీ ఐఎమ్ హియర్ అట్ లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ అనంతపూర్. అక్కడంతా పాకిస్తాన్ అంట. జస్ట్ ఇదంతా థంగ్ విలేజ్. చెప్పా కదా, టీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ. బాగుంది, కొంచెం షుగర్ తక్కువ ఉంది కానీ పర్లేదు. ఇది ఒక ఎక్స్పీరియన్స్. నార్మల్ టీ తాగి బోర్ కొట్టేసింది. సో మనం థాంగ్ విలేజ్కి అయితే వెళ్ళట్లేదు. సోల్జర్స్ కనపడతారేమో థాంగ్ విలేజ్కి వెళ్దాం అనుకున్నాం. పెట్రోల్ కూడా తక్కువ ఉంది, జస్ట్ ఒక హాఫ్ ట్యాంక్ ఉంది అంతే. మనకి డిస్కెట్ వరకు రావాలి. ఆయన ఏం చెప్తున్నాడంటే వస్తుంది, మీరు వెళ్ళి రావచ్చు అన్నాడు. బట్ నేను రిస్క్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే అసలు పెట్రోల్ బంక్స్, పెట్రోల్ షాప్స్ ఏం లేవు ఇక్కడ. సో ఇక్కడ నుంచి ప్యాంగాంగ్ లేక్ దాదాపు 250 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అవి వచ్చేసి నార్మల్గా లోకల్ వాళ్ళ క్యాంప్స్ అనుకుంటా, ఆర్మీ క్యాంప్స్ అయితే కావు. ఆర్మీ క్యాంప్స్ అట్లా ఉండవు. ఇక్కడ పెట్రోల్ బంక్స్ కానీ ఏమీ లేవు. డిస్కిట్ వరకు, డిస్కిట్ తర్వాత ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. సో స్ట్రైట్ రోడ్ ఉంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత రోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కొట్టుకొని పోయింటుంది. ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి, రోడ్ వర్క్స్. రోడ్ మాత్రం దరిద్రంగా ఉంది. డిస్కిట్ వరకు ఇదే రోడ్డే. డిస్కిట్ తర్వాత అదో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది రోడ్డు. ఇదే రోడ్లో డ్రైవ్ చేస్తే భుజాలు మాత్రం పీకి పడేస్తాయి. లాస్ట్ నైట్ బాడీ పెయిన్స్ ట్యాబ్లెట్ వేసుకునేంత వరకు నాకైతే పెయిన్స్ తగ్గల, షోల్డర్ పెయిన్స్. చూడండి స్నో క్యాప్స్. లదాఖ్లో రైడ్ చేస్తున్నంత వరకు స్నో క్యాప్స్ అయితే మన నదిలో ఎప్పటికప్పుడు కంటికి ఆనందాన్ని ఇస్తూనే ఉంటాయి. ఇది మొత్తం ఆర్మీ క్యాంప్ అనమాట. ఆర్మీ క్యాంప్స్ ఎక్కడ మీకు కనబడుతూనే ఉంటాయి. ఇక్కడ కుక్కలకు అన్నిటికీ బొచ్చు ఉంటుంది, ఎందుకంటే చలిని తట్టుకోవడానికి. కుక్కలకు కానీ ఎనుములకు కానీ అన్నిటికీ బొచ్చు ఉంటుంది. సర్వైవ్ అవ్వాలి కదా. అబ్బా, రోడ్లు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయన్నమాట. వచ్చేటప్పుడు జస్ట్ మిస్ పడతా ఉంటే, ఇప్పుడు కూడా జస్ట్ మిస్ పడతా ఉంటే. వాడేంద్ర బాబు అట్లా వస్తాడు. సో బ్యాక్ టు వుడెన్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి ఇంకా డిస్కిట్ వరకు రోడ్డు భయం లేదు, బాగానే ఉంటుంది. ఇంకా రోడ్ని మొత్తం ఎక్స్టెండ్ చేస్తున్నారు ఇంకొంచెము నిదానంగా.
నెక్స్ట్ 10 yearsకి నాకు తెలిసి మంచిగా ఉంటుంది ఇక్కడ అంతా రోడ్డు. The stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams, caught in the spell of the cosmic night. Landslide పడ్డా ఇందాకే. ఓ మై గాడ్, వచ్చినప్పుడు లేవు ఇవి, ఇందాక పడ్డాయి. अरे यार हेलमेट भी इधर बनना है ये रालू मैं फास्ट వెళ్ళిపోవాలి. लैंडस्लाइड हो गया क्या? पत्थर गिरा है क्या? पत्थर गिरा है ना, इसलिए बोल गिरा है. हाँ क्या अभी भी गिरा? हाँ मेरा हेलमेट भी गिरा. आगे अच्छा है क्या? थोड़ा हो ही गिरा क्या? अच्छा అమ్మో నా హెల్మెట్ మీద పడినాయి. ఫస్ట్ టైం నేను అట్లా రాళ్ళు మీద పడ్డాము. సో బ్యూటిఫుల్ రెడ్ కలర్ మౌంటైన్స్. మొన్నటి వరకు ఒక 4 కలర్స్ ఆఫ్ మౌంటైన్ చూసిన, ఈరోజు 5th కలర్ ఇది రెడ్ కలర్. అమ్మో ఈరోజు ఎందుకో చాలా ల్యాండ్ స్లైడ్స్ అయితే లైవ్గా చూస్తున్నాం. పాపం ఇప్పుడు వాళ్ళ మీద పడితే ఏంటి సిచ్యువేషన్, వాళ్ళు అన్నీ రిస్క్ చేసి పనులు చేస్తున్నారు. పాపం హ్యాట్స్ ఆఫ్. ఈ బ్రిడ్జ్ రెడీ అయితే ఎంత చుట్టూ పోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఆపేశారు? ఓ వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఓకే ఇక్కడ మళ్ళీ వర్క్ జరుగుతున్నట్లున్నాయి. విల్ గో. ఆ బ్రిడ్జ్ రెడీ అయిపోతే ఇంక ఇది ఎంత పోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అట్లా పోయి వెళ్ళవచ్చు. చిన్న చిన్నగా ఇక్కడ గ్యాప్స్ ఉంటాయి కదా, అక్కడ వెల్డింగ్ చేసినారు కదా, అట్లా వెల్డింగ్ చేసుకుంటూ పోతున్నారు అనమాట. మళ్ళీ ఎక్కువ లేట్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం కట్ అయిపోతుంది. కట్ అయిపోయి బ్రిడ్జే బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చలే, సో వర్క్ అయితే అయిపోయింది, వదిలేస్తే వెళ్ళిపోతాం మనం. భయ వెనక్కి వస్తుంది, అది దాని ముందు పోయేంత వరకు నమ్మను నేను. అది వెనక్కి పడితే ఏంది సిచ్యువేషన్, కొంచెం వెనక్కి పోదాం ఉండదు, ఎంతకైనా మంచిది. బ్యూటిఫుల్ మౌంటైన్స్ మిడిల్ ఆఫ్ ద బ్రిడ్జ్లో ఉన్నాం మనం. ఏందనైతే ఏం పరిస్థితి, చల్తే ఆల్మోస్ట్ దిస్కిట్లో అయితే ఉన్నాం అనమాట. In the pale moonlight, we'll let go of all that we know and dance in the stardust, gentle flow. Dancing in the stardust, we're weightless and free in a world of wonders. Just you and me, lost in the moment. Our spirits డిస్కెట్ క్రాస్ అయిపోయి 10 kilometers వచ్చినాం అనమాట. ఒక పెట్రోల్ బంక్లో పోయినాము పెట్రోల్ కోసం, బట్ రీఫిల్ చేయించుకుందామని పోతే ఆయన లేదు పెట్రోల్ 2-3 గంటలు పడుతుంది అట్లా చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నెక్స్ట్ పెట్రోల్ బంక్ 18 kilometers ఉందంట. ఇది చూస్తే ఎంటీ అయిపోయింది. ఫైనల్లీ పెట్రోల్ బంక్ అయితే కనపడింది. ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్యూయల్, లేలో బట్టి చిన్నదే. और कुछ కదా 1000 का कर दो. సో యాక్చువల్లీ కార్దుంగ్లా పాస్ నుంచి ఇట్లా వచ్చినాం అనమాట. ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయినాం. సో ఇది ఈ బోర్డు కూడా చూపించాను నిన్న. సో ఈరోజు ఇదే రూట్లోనే పోతున్నాం. మొత్తం అంతా రాళ్ళు కింద పడిపోయినాయి అనమాట. ఇంకా కొంచెం గాలి ఎక్కువ వస్తే ఆబ్వియస్లీ ఇంక పడిపోతూనే ఉంటాయి ఇవి. ఇంకా ఎందుకంటే స్లోప్ కూడా చాలా స్లిప్పరీగా ఉంది, చాలా నైస్గా ఉంది కాబట్టి రాళ్ళకి ఎంత అట్రాక్షన్ ఉండదు, పడిపోతూ ఉంటాయి. ఓయమ్మ చాలా డేంజరస్. అది గాలి ఎక్కువ వస్తూ ఉంది, తొందరగా పోవాలి, లేకపోతే ప్రపడపడ పడతాయి. వర్షం పని పడతాయి, రాళ్ళ వర్షం పని పడుతుంది. గాలి చాలా ఉంది ఈరోజు ఎందుకో. We reached Swag Valley. through the celestial symphony we'll sway. With every step we leave our cares behind. In this celestial ballroom love's defined. షోయాక్ రివర్ వస్తుంది అనమాట. అది అక్కడ ఉంది కదా, అక్కడ ఉన్నది షోయాక్ రివర్, ఇది షోయాక్ వ్యాలీ. ఏంది క్లోజ్ చేసినారు అనుకున్నాను నేను.
ఇక్కడ రూట్ ఉంది. ఆ బ్రిడ్జ్ ఓపెన్ చేస్తే స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు హైవేలో. వెయిట్ జస్ట్ స్టాండ్ వేసిన మర్చిపోయి బండి స్టార్ట్ కాలే. ఇలాంటి ప్లేసెస్లో స్టార్ట్ కాకపోతే బంచికేతం. ఏందిరా ఇది, అసలు బండి కండిషన్లోనే లేదు. ఏదో నాయనలోకి అసలు అట్లీస్ట్ సర్వీసింగ్ ఇస్తానే ప్రాపర్గా ఇచ్చినారో లేదో. వాట్ ద హెల్, ఈరోజు అన్నీ ఏదో అడ్వెంచరస్ రూట్స్ వస్తున్నాయి నాకైతే. ఒక్క రోడ్డు ప్రాపర్గా లేదు అన్నీ. ఓకే, ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అదే షార్ట్ కట్లో తీసుకొచ్చింది. 125 కిలోమీటర్స్ అదే రాళ్ళల్లో రాలేమో అనుకుంటాను నేను. అది కొంచెం డైవర్షన్ చూపించింది. ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో వీఆర్ అబౌట్ టు క్రాస్ దట్ బ్యూటిఫుల్ టనల్. 3 days అయింది టనల్స్ రాక, ఇప్పుడు వచ్చింది. కొంచెమే ఉంది, పెద్దగా లేదు టనల్ కూడా, స్మాల్ టన్నల్. టన్నల్ తర్వాత ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఓడి అమ్మ అన్నీ ఎందుకు ఇట్లా పడుతున్నాయి కింద నాకు అర్థం కాదు. వాట్, అరే కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడల్లా నాకు భయం వేస్తుంది, ఏందిరా క్లోజ్ అయిందా ఏమన్నా అని. ఈ సైడ్ రూట్లలో రైడ్ చేయాలంటే భుజాలు ఎట్లా పీకుతున్నాయంటే వచ్చి నైట్ అయితే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ చేసుకోవాల్సి వచ్చింది. మేయా ఏంది ఇట్లా పడిపోయినాయి. ఇంకా కొంచెం ఉన్నట్టు రోడ్డే బ్లాక్ అయిపోయేదేమో. ఓయమ్మ, ఈరోజు చాలా ల్యాండ్ స్లైడ్స్ చూసిన బాబా. అసలు ఈ రూట్లో అయితే ఇంకా పిచ్చగా ఎవ్రీ 1 kilometerకి రాళ్ళ కింద పడి ఉంటాయి. అసలు ఇలాంటి రాళ్ళ మీద పడితే ఏమన్నా సిచ్యువేషన్, అబ్బా బాబా ఏం రూట్ ఉంది చూడరా బాబా, రే నెక్స్ట్ లెవెల్ రూట్. ఇలాంటి టైంలో డ్రోన్ ఉండాల్సింది. డ్రోన్ షాట్స్ నెక్స్ట్ లెవెల్ వచ్చేటివి. అసలు ఏం లేదు, యువతల ఏం లేదు, ఖాళీ రోడ్డు. మేరలో ఒక వెహికల్ లేదు, ఒక మనిషి లేడు. నెక్స్ట్ లెవెల్ ఉంది ఎక్స్పీరియన్స్. ప్యాంగాంగ్ ఇంకా 109 kilometers ఉంది. 109. ఇలాంటి రూటే ఉంటే ఒక 1.5 hourలో కొట్టేయచ్చు. సిద్ధే ఉంటే మళ్ళీ ఆఫ్ రోడింగ్ వస్తే 3 గంటలనే పడుతుంది. వ్యూ పాయింట్, మనం ఇప్పుడు ఈ వ్యూ పాయింట్లన్నీ చూసుకుంటూ పోతే లేట్ అయిపోతుంది. పోనీగా ఒకటే స్ట్రెచ్లో కొట్టేయాలి ప్యాంగాంగ్ లేక్కి. నైట్ కాకుండా మనిషి కనపడట్లే నాకు. లాస్ట్ 50 kilometers నుంచి 1-2 vehicles మాత్రమే కనిపించినాయి నాకు, మనుషులే కనపట్లే. సో నైట్ అయిపోయే లోపు వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇద్దరే ఉన్నాం, నేను మా ఫ్రెండ్ మాత్రమే ఉన్నాం కాబట్టి ఇబ్బంది అవ్వచ్చు. కొంచెం తొందరగా వెళ్ళిపోవాలి. ఎప్పటికైనా కూడా కొంచెం రైట్లోనే ఉండండి, లెఫ్ట్లో పోవద్దండి. బైక్ రైడ్ చేసి ఇట్లా వ్యాలీస్ ఉన్నప్పుడు సేఫ్గా ఉంటారు. కొంచెం కింద పడినా కూడా సేఫ్గా ఉంటారు. చాలా కంజెస్టెడ్ రూట్. బ్రో కెన్ యూ గెట్ డౌన్? ఎందుకంటే బరువు ఉంటే బైక్ వాళ్తుంది. ఓయమ్మ, ఇంత డేంజరస్ రూట్ ఏంద్రా బాబు. చాలా కంజెస్ట్ ఉంటుంది చూడండి ఒకసారి.
చిన్న రూట్. హండ్రెడ్ అంటే మా హోటల్ లొకేషన్ ఇంకా 100 కిలోమీటర్స్. అమ్మయ్యా, ఇంకా 3 hours పడుతుంది మినిమం. బ్యూటిఫుల్ కొండల మధ్యలో రూట్ వచ్చింది. ఓహో, రాళ్ళు తిరిగి పడితే బమ్ చిక్కి. ఇంకా 100 కిలోమీటర్స్ ఏంట్రా బాబు ఇది, నాకు అర్థం కావట్లా. ఈ ప్యాంగాంగ్ రూట్ మాత్రం దారుణంగా ఉంది, మరీ దారుణంగా ఉంది. అంటే వెళ్ళే కొద్దీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతూ ఉంది. అసలు ఈ రూట్లో నైట్ వస్తే వణికిపోతాయి. అసలు చూడండి ఒకసారి, అసలు ఏమన్నా రూటా. నాతో పాటు నా ఫ్రెండ్ ఉన్నాడు సరిపోయింది, లేకపోతే ఒక్కరినే అయితే చాలా కష్టం ఇక్కడ. ఒక కార్ అయితే కనిపించింది. అబ్బా, లాస్ట్ 2 hours నుంచి అసలు ఒక ముక్క, ఒక మనిషి, ఒక వెహికల్ ఏంది కనపడి చావాలా. ఇప్పుడు ఇక్కడెక్కడో కార్ కనిపించింది. ఇందాక వచ్చిన కంజెస్టెడ్ రూట్లో ఈ కార్ ఎట్లా వచ్చిందో నాకు అర్థం కావట్లా. రూట్ ఒక ఇదే ఏం లేదు, జస్ట్ ఏదో రాళ్ళలో పోతా ఉన్నాం. ఏమి ప్యాంగాంగ్ లేకరా బాబో, ఏంద్రా ఇది. ఓ అమ్మ, అసలు ఒక సిగ్నల్ లేదు, ఒక బోర్డు లేదు ప్యాంగాంగ్ లేక. కానీ అసలు లాస్ట్ 50 కిలోమీటర్స్ నుంచి ఒక్క బోర్డు కూడా రాలే. ఏదో ఆఫ్ రోడింగ్లో పోతా ఉన్నాము. అసలు ఇదేమన్నా రూటా లేకపోతే ఏంది ఇది అసలు? బా దేవుడా, 100 కిలోమీటర్స్ రా బాబు, ఇదేనా? చస్తున్నాయి నా భుజాలు. బా దేవుడా 100 కిలోమీటర్స్ లిటరలీ ఆఫ్ రోడింగ్ 100 కిలోమీటర్స్. యార్, స్టార్టింగ్లో అంతే, స్టార్టింగ్ ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్. దాని తర్వాత ఇప్పుడు 100 కిలోమీటర్స్ ఆఫ్. సో వీ హ్యావ్ 2 రూట్స్ నౌ. ఇటు వెళ్ళాలా లేకపోతే ఇటు వెళ్ళాలా. నెట్వర్క్ కూడా లేదు. అబ్బా, ఫుల్ అలసిపోయినా నేనైతే. అమ్మ దేవుడా, భుజాలు పీకి లాగుతున్నాయి. అమ్మ, ఇక్కడ వెహికల్ వస్తూ ఉంది. లెట్స్ వెయిట్ అండ్ ఆస్క్ దెమ్ ఆర్ ఎల్స్ విల్ సీ. లైక్ దిస్ వీ హ్యావ్ టు సీ. నాకు ఒక కారతను వెళ్ళి మా పరిస్థితి చూసి కోగుపాట్లు ఇచ్చిపోయినాడు. నాకు అర్థం కావట్లే, అసలు ఫుల్ ఇదైపోయింది. నా లాస్ట్ 100 కిలోమీటర్స్ నుంచి ఇంకా ఉందంట. ఇంకా ఒక 1 hour వరకు ఉంటుందంట ఇదే ఆఫ్ రోడింగ్. అమ్మా, భుజాలు పీకుతున్నాయి. అరే, పడిపోయినాం. You should also lift. అరే, సీ దిస్ ఫెలో, వాట్ ఇయర్. ఇప్పుడే ఇచ్చిన ఆయనకి బైక్, అప్పుడే పడేసినాడు. This is fine. See this. జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ నా భుజాలు కొంచెం సెటిల్ అయ్యేంత వరకు తీసుకోరా అని చెప్పిస్తే ఎక్కినాడు. నేను కోకు తాగుతున్నా, కొంచెం ముందు పోయి పడేసినాడు. ఇంకా ఎట్లా ఇంకా మనం ప్యాంగాంగ్ లేక్కి 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అన్నమాట. ప్యాంగాంగ్ లేక్ యాక్చువల్లీ 50 కిలోమీటర్సే, మన హోటల్కి 60 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. ఇంకా 1.5 hour అయితే పడుతుంది. టైం వచ్చేసి 7:30 అయితే అవుతుంది. సో అబౌట్ నాకు తెలిసి ఎగ్జాక్ట్లీ 9కి అయితే రీచ్ అయిపోతాం. నా గోపురం మీదంతా కొంచెం కోకబడింది. మైక్ వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేసేంత ఓపిక కూడా లేదు నాకు. మాట్లాడుతూ పోతున్నా. లెట్స్ సీ. అరే, మళ్ళీ ఇదేంద్రా బాబు, అమ్మా, మళ్ళీ ఏంద్రా ఇది. ఇప్పుడే కొంచెం అట్లీస్ట్ బాగుంది రూట్ అనుకున్నాను నేను. మళ్ళీ ఆఫ్ రోడింగ్ వచ్చింది ఇక్కడ. అబ్బా, ఏందిరా ఇది. ఈ చీకటి ఏముందే, ఈ కొంచెం ఆఫ్ రోడింగ్ కంప్లీట్ అయితే బాగుంటుంది. కొంచెం మంచి రోడ్లో ఎంతసేపు అయినా రైడ్ చేయొచ్చు. అట్లీస్ట్ అటు ఇటు అక్కడొకటి ఇక్కడొకటి కార్స్ వెహికల్ కనపడతా ఉంటే, మళ్ళీ కంప్లీట్గా ఆఫ్ రోడింగ్, దట్టు ఎక్కడో కొండల్లోకి తీసుకొచ్చి ఇది చేసినట్లుంది నాకు. చీకటి అయితే చాలా భయంకరంగా ఉంటుంది ఈ ప్లేస్. మా ఊరి కొండల్లో పోయినా కూడా ఇంత అధ్వానమైన రూట్లు ఉండదు.
పొలాల్లో కొండలో పోయినా కూడా ఈ డబ్బా ఇదేందిరా బాబు, అట్లీస్ట్ ఒక చిన్న రోడ్ వేస్తే బెటర్ ఉంటుంది కదా బాబు. ఇంతమంది ట్రావెలర్స్ రైడర్స్ వస్తూ పోతూ ఉంటారు, మరి ఇంత అధ్వానంగానా? అగైన్ వీ హ్యావ్ అ బిట్ కన్ఫ్యూజన్. అమ్మయ్య, ఒక ఊరైతే వచ్చింది. ఇది అదో హోమ్ స్టేస్ అవి ఇవి దండిగున్నట్లున్నాయి. చాలా చాలా భయం వేస్తుంది నాకు. ఇలాంటి రూట్స్లో మార్నింగే వచ్చి రీచ్ అయిపోవాలి, కంప్లీట్ చేసుకోవాలి. సార్ రూట్ చూడండి అక్కడ, అస్సలు వణుకు పుడతా ఉంది ఈ రూట్ని చూస్తూ ఉంటే. ఏంది లేదు అసలు, నాకు అర్థం కావట్లే. అమ్మాయి ఫైనల్లీ ఈ బ్లూ బోర్డ్ అయితే కనిపించింది. ఇది కనిపించేంత వరకు ఇంకా 55 కిలోమీటర్స్ ఉంది. కొంచెం మిలిటరీ పీపుల్ కనపడారు ఇందాక, కొంచెం రిలీఫ్ వచ్చింది నాకైతే. అమ్మా, సో ఫైనలీ ఒక విలేజ్కి అయితే వచ్చినాము. విలేజ్ నేమ్ వచ్చేసి జుల్లే అనమాట. లైట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఒక రిలీఫ్ అయితే వచ్చిందనమాట. వాయమ్మ, ఫైనలీ ఒక టౌన్కి అయితే వచ్చేసినాం. బర్బుక్ అంట ఇది. బర్బుక్ ఒక అడ్వెంచరస్ జర్నీ అయితే క్లియర్ చేసేసినాం. ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది ప్యాంగాంగ్ లేక్. కొంచెం స్ట్రైట్ రోడ్డే ఉంటుందని చెప్పారు మీరు. ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ అడ్వెంచర్ ఒక బ్యూటిఫుల్ రోడ్ అయితే వచ్చింది, 2-లైన్ హైవే. నెక్స్ట్ వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్. దాదాపు 250 కిలోమీటర్స్ వరకు ఆఫ్ రోడింగ్. అస్సలు లాస్ట్లో రీచ్ అయ్యేటప్పుడు కూడా మా హోటల్ లొకేషన్ ప్రాపర్గా లేక మళ్ళీ 5 కిలోమీటర్స్ వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి అసలు లిటరలీ హెల్ అనమాట ఈరోజు. అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లా. ఫైనల్లీ ప్యాంగాంగ్ లేక్ అయితే రీచ్ అయిపోయినాం. టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. యాక్చువల్ అరైవల్ టైం వచ్చేసి 9 o'clock, కానీ గంట లేట్ అయింది లిటరలీ. హోటల్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల, లొకేషన్ ప్రాపర్గా ఉండకపోవడం వల్ల. సో చలో, ఇంతకు మించి నాకు మాట్లాడే ఓపిక లేదు. లెట్స్ గో. సో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ ఛానల్ టు ఐఎమ్ హ్యారీ 46. బాయ్.